గుడ్ మార్నింగ్ ఫ్యూచర్ ఆఫీసర్స్. ఈరోజు మీతో మాట్లాడబోతున్న టాపిక్ ఏంటి అంటే అర్థమెటిక్ రీజనింగ్లో మీరు ఖచ్చితంగా స్కోర్ చేసుకునే సబ్జెక్టు మ్యాథ్స్ స్టూడెంట్స్ అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇందులో స్కోర్ చేసుకోగలరు. జాగ్రత్తగా వినండి, కొత్తగా వింటున్న వాళ్ళు. అలాగే సీనియర్స్ ప్రతిసారి మిస్టేక్ చేస్తూ ఉంటారు, అలాంటి వారు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్లో ప్రతి సంవత్సరం మీరు ప్రతి ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ అన్న వస్తాయి. 2 to 3 మార్క్స్ అన్నది ఇంపార్టెంట్. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. అసలు ఏంటి కోడింగ్ డీకోడింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే ఈరోజు తారీఖు 25 కదా. ఓకే, చూడండి. ఇప్పుడు అందరికీ తెలిసిందే ఆల్ఫాబెట్స్ అన్నవి ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెట్స్ అన్నవి. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ఫాబెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 26 ఉన్నాయి. అంటే వీటిని 2 సంభాగాలుగా చేస్తే అప్పుడు 13 అవుతాయి. ఇలా మీరు ఈ 13 లెటర్స్కి సహభాగాలు చేస్తే మరో 13 లెటర్స్ ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి. ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి. ఎలా అంటే ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఇలా ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. మీకు ఎగ్జామ్లో మ్యాథ్స్ను ఒక 3 విధాలుగా అడుగుతాడు. అంటే ఈ ఆపోజిట్ లెటర్స్ని ఎట్లా అడుగుతాడు, లేదా నంబరింగ్ మీద ఒకటి అడుగుతాడు, లేదా +1 +2 +3 ఇలా అడుగుతాడు, లేదా +2 +2 +2 ఇలా అడుగుతాడు. ఓకే, ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవే అడుగుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలా వీటికి నంబరింగ్ ఇచ్చామన్నా చూడండి. A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22, తర్వాత W23 X24 Y25 Z26. ఇవి ఇలా ఎంత బాగానే ఉంది, కానీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనిపించే వాళ్ళకి చెప్తున్నా. ఇక చూడండి, ఎఫ్ ఈ 2 మ్యాక్సిమం దగ్గర సేమ్ ఉంటాయి. ఈ 2 దగ్గర సేమ్ ఉంటాయి. ఎలా అంటే చూడండి, ఎఫ్ని ఇలా రాస్తామా? ఎఫ్ నెంబర్ ఎంత? 6లా అనిపించలేదా? ఎఫ్ని ఇలా రాస్తాము, ఎఫ్ నెంబర్ 6. దీన్ని ఇలా కలిపితే 6లా అనిపిదా రివర్స్లో? సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ అవి. తర్వాత నెక్స్ట్ G7, జీలోనే ఉంది కదా 7, జీరో ఉంది 7. తర్వాత H8, దీన్ని ఇలా కలిపితే H8 అవుతుంది. ఎలా అంటే చూడు, హెచ్ ఆపోజిట్ లెటర్, హెచ్ యొక్క నంబర్ వచ్చేసి 8. ఎలా గుర్తుపెట్టుకుంటావు? దాన్ని నీకు నంబర్ వస్తూ గుర్తుపెట్టుకోలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. నెక్స్ట్ I9 J10 K11 L12 1 2 M13. ఎలా గుర్తుపెట్టుకుంటావు? సో ఈ M నంబర్ వచ్చేసి 13. ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే ఇది 13 కదా, ఇది M, ఇది 13, M 13, అంతే కదా. M నంబర్ వచ్చేసి 13. నెక్స్ట్
N 14, O 15, P 16 సేమ్ చూడు. P ఇక్కడ ఒకటి పెట్టేయండి, ఇక్కడ ఒకటి పెట్టేయండి, ఇక్కడ ఒకటి పెట్టేయండి 16, Q 17, R 18, S 19, T 20, T20 అంటాగా మ్యాచెస్. U 21, V 22, 11, 22. తర్వాత W అనేది 23 ఎలా గుర్తెట్టుకుంటావు? ఇక్కడ 2 పెట్టేయండి. ఇందాక చెప్పాను కదా ఎమ్మకు చెప్తున్నప్పుడు W 23, W ఇలా ఉంటుందండి. W నెంబర్ 23 ఇది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, నెంబర్స్ గుర్తురావడానికి. X24, Y24, Z26 ఇవన్నీ గుర్తుంటాయి. సో ఇవన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ ఆపోజిట్ లెటర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆపోజిట్ లెటర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా? ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ మీరు ఎలా గుర్తుపెట్టు? ఏ జెడ్, బికి ఆపోజిట్ వై, సికి ఆపోజిట్ ఎక్స్, డికి ఆపోజిట్ డబ్ల్యూ, ఈకి ఆపోజిట్ వి, ఎఫ్కి ఆపోజిట్ యూ, జీకి ఆపోజిట్ టీ, ఎక్స్కి ఆపోజిట్ ఎస్, ఆర్కి ఆపోజిట్ ఐకి ఆపోజిట్ ఆరు, జేకి ఆపోజిట్ క్యూ, కేకి ఆపోజిట్ పి, ఎల్కి ఆపోజిట్ ఓ, ఎంకి ఆపోజిట్ ఎన్. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నేను మళ్ళీ చెప్తున్నా చూడు. ఇది ఏజెడ్ అనుకో, ఇక్కడ బాయ్, బీకి ఆపోజిట్ లెటర్స్ వచ్చి వై ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బాయ్, బిఓవై బాయ్. సికి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఎక్స్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కాక్స్. డీకి ఆపోజిట్ లెటరు డబ్ల్యూ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే డవ్. ఈకి ఆపోజిట్ లెటరు వి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎవ్రీథింగ్. చెప్తాంగా యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని. అలాగా ఎఫ్కి ఆపోజిట్ లెటరు ఇవ్వు ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎఫ్ ఆర్ 4. జీకి ఆపోజిట్ లెటరు టీ, గాంధీ తాత, ఫ్రీడమ్ ఫైటర్. హెచ్కి ఆపోజిట్ లెటరు ఎస్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే హై స్కూల్. ఐకి ఆపోజిట్ లెటరు ఆర్ అనమాట, ఇరెగ్యులర్. రెగ్యులర్గా వెళ్ళగలుగుతాం, స్కూల్కి వెళ్ళాంగా, అది మన బ్యాచ్ అనమాట, ఇరెగ్యులర్. జేకి ఆపోజిట్ లెటర్ క్యూ, జేక్యూ అని గుర్తుపెట్టుకొని చాలు. కేకి ఆపోజిట్ లెటర్ పి ఎలా గుర్తుపెట్టుకుంటావు? కంటి పాప. ఎల్కి ఆపోజిట్ లవర్, ఎల్కి ఆపోజిట్ ఓ ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే లవ్. ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్ ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే మ్యాన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా ఇవి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఇవి చూసుకోండి. ఓకే, ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్. నువ్వు ఇక్కడ చెప్పిన ఈ కేసు, ఈ నంబర్, ఈ కేసు 1 అనుకో. ఇప్పుడు చెప్పిన ఇవి ఈ కేసు 2 అనుకో. ఇవి 2 గుర్తుపెట్టుకుంటే నువ్వు ఈజీగా 2 మార్క్స్ నీ పాకెట్లో ఉన్నట్లే. ఈజీగా 2 మార్క్స్ నీ పాకెట్లో ఉన్నట్లే. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఏజెడ్, బివై, సిఎక్స్, డిడబ్ల్యూ, ఈవి, ఎఫ్యు, జీటీ. జీటీ బైక్స్ అంటాంగా, అలాగే కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హెచ్ఎస్, ఐఆర్, జేక్యూ, కేపీ, ఎల్ఓ, ఎంఎన్. ఓకే, ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. వీటికి సంబంధించి ఇది చూడండి. సిఏటి క్యాట్ని ఏం రాశాడు? 24గా రాశాడు. సిఏటిని క్యాట్ని 24గా రాస్తే, డాగ్ని ఏమంటారని ఫైండ్ చేయమన్నాడు. క్యాట్ ఈజ్ ఈక్వల్ 24, దెన్ ఫైండ్ ద డాగ్. క్యాట్ ఈజ్ ఈక్వల్ 24 ఎట్లా రాశాడు? ఎట్లా అయిందిరా ఇది అంటే, ఇప్పుడు ఎంత నేను నంబరింగ్, అందుకే ఇక్కడ చెప్పాను, ఈ నంబరింగ్స్ అన్నవి మీరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, బట్టి కొట్టండి. ఈ నంబరింగ్స్ అన్నవి మీరు గుర్తుపెట్టుకోండి, బట్టి కొట్టండి. సో ఇప్పుడు మాట్లాడదాం రండి. ఇప్పుడు సి అంటే ఎంత? 3 ప్లస్ ఏ అంటే 1 ప్లస్ టీ అంటే 20. అప్పుడు ఎంత అవుతుంది? 3, 1 ప్లస్ 1 4, 4 ప్లస్ 20 ఎంత? 24. సో ఓకే, ఇది సాటిస్ఫై అయింది. అయితే డాగ్ ఎంత చూడాలి అంటే, డి అంటే ఎంత? ఇప్పుడు డి అంటే ఎంత? 4. ఓ అంటే 15. జీ అంటే 7. జీ 7 కదా, 7 ఎంత కలిపితే 19, 1 7, 26. ఇది ఆన్సర్. 19, 1 7 ఇది ఆన్సరు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఎలాగ ఇచ్చాడు చూడండి, ఇది సేమ్ ఇంకొక మెథడ్. ఇది డిఓఓకే. బుక్ నేను రాశాడు 2, 15, 11.
అయితే పెన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా గుర్తుపెడతావు అంటే ఓకే నీకు నెంబర్స్ అనేవి నీకు మైండ్లో ఉండాలి. నువ్వు బ్లైండ్గా ఇవన్నీ గుర్తెట్టుకోవాల్సింది. ఓకే అంటే 50, ఓ 50, K 11, ఓకే. ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు 2 అని, O ఈజ్ ఈక్వల్ టు 50 అని, O ఈజ్ ఈక్వల్ టు 50 అని, K ఈజ్ ఈక్వల్ 11 అని ఇచ్చాడు. అయితే ఇస్తే దెన్ ఫైండ్ ద పెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. అంటే పెన్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే P ఈజ్ ఈక్వల్ టు 16, E ఈజ్ ఈక్వల్ టు 5, N ఈజ్ ఈక్వల్ టు 14. సో ఆన్సర్ ఏంటి 16, 5, 14 ఇది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ యాపిల్ ఈజ్ ఈక్వల్ టు CRRNG ఇచ్చాడు. యాపిల్ ఈజ్ ఈక్వల్ టు CRRNG ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద మ్యాంగో ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా యాపిల్ పండు అని చదువుకుని ఉంటున్నప్పుడు CRRNG అంటే దీనికి సంబంధం చూడు, దీనికి ఇలా చూసుకో. సో అప్పుడు ఏంటంటే నువ్వు దీనికి ఏంటి సంబంధం అంటే బాగా అబ్జర్వ్ చేయి. ఇది 1, ఇది 16, 12, 5. సో ఏంటి 3, 18, 14, 7. బాగా చూస్తే ఇక్కడ అన్నది దీనికి మధ్య +2 అయింది. ఇది +2, ఇది +2, ఇది +2, ఇది +2. అంటే ఓవరాల్గా దీంట్లో ఏమయ్యింది అంటే +2 అన్నది ప్రతిదానికి ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది నువ్వు ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చిన మ్యాంగో అన్న పదాన్ని కూడా అలాగే చేయాలి. సో సేమ్ రాద్దాం మళ్ళీ ఇది కూడా మ్యాంగోకి +2 అంటే +2 యాడ్ చేస్తే ఏంటి ఇప్పుడు ఎమ్కు +2 అంటే ఎమ్ వాల్యూ ఎంత 13, 13కు +2 చేస్తే 15 అంటే వదిలేండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ రాస్తాను చూడండి. మ్యాంగోకి ఇది 13, ఇది 13, 1, 14, 7, 15. ఇప్పుడు అన్ని దానికి +2 చేయాలి. దీనికి +2, దీనికి +2, దీనికి +2, దీనికి +2, దీనికి +2. అప్పుడు ఏం చేయాలి? సో +2 చేస్తే ఏమవుతుంది అంటే 15 అవుతుంది కదా. 15, 3, 16, 9, 17. అప్పుడు ఏమవుతుంది OCPI ఇంత Q ఇది ఆన్సర్. OCPIQ ఆన్సర్ ఏంటి? OCPIQ ఇది ఆన్సరు. తర్వాత నెక్స్ట్ మెథడ్ చూడండి. క్యాట్ ఈజ్ ఈక్వల్ టు XZGగా ఇచ్చాడు. అయితే డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. లేదు సింపుల్ మళ్ళీ రాసు సేమ్ నీకు చూస్తే నీకు అర్థం అవ్వకపోవాలి ఏట్రా ఇది అనేసి. ఓకే సికి ఆపోజిట్ లెటర్ కదా ఇది, ఏకి ఆపోజిట్ లెటర్ టీ ఆపోజిట్ లెటర్స్. ఓకే కాక్స్, ఏజెడ్, గాంధీ తాత ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్. ఇక్కడ ఏమైందంటే ఆపోజిట్ లెటర్స్ అన్నది ఫామ్ చేశాడు. సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే చూడు డాగ్ DOG అందుకే ఇవన్నీ రావాలి. డీకి ఆపోజిట్ లెటర్ ఏంది డవ్వు. ఓకే లవ్వు, గాంధీ తాత. సో ఆన్సర్ వచ్చేసి WT. అయితే నేను ఈరోజు మీకు క్వశ్చన్ ఇస్తున్నా. క్వశ్చన్ ఆఫ్ ది డే ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్న క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చూడండి ఏంటి క్వశ్చన్ అంటే ఏమిద్దాం ఫ్యూచర్ ఈజ్ ఈక్వల్ టు అయితే
అయితే అయితే ఫ్యూచర్ ఈజ్ ఈక్వల్ టు 6 2 20 6 21 20 21 18 5 అయితే ఆఫీసర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఫ్యూచర్ ఈజ్ ఈక్వల్ టు 6 21 20 21 18 5 అయితే ఆఫీసర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది ఇవాళ క్వశ్చను. ఓకే, ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఈరోజు చెప్పినవన్నీ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి మీరు అట్లీస్ట్ 2 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, జాగ్రత్త అండి. బాయ్ బాయ్.